వాలంటీర్ లేకపోతే అసలు ఇంటింటి పెన్షన్ రాదు, లేకపోతే జనాలు బతకలేరు అన్నారు కదా. ఏదో బెదరేశారు అంతే, వాళ్ళ వల్ల ఏం అవదు. గడ్డి పరకాలి అసెంబ్లీ రావట్లేదంటే అది పోటీ మాటలు మాట్లాడి కూడా రావట్లా. అది అసెంబ్లీకి వచ్చే దమ్ములు రోజా ఉన్నది, అది అసలు సన్నాసం ఉండదు, అది బొత్తిగా సన్నాసం. అంబటి రాంబాబు పెరినాడు, ఆడు కొడాలి నాని ఒకడు, అంబటి రాంబాబు అందరూ కూడా వాళ్ళ వల్ల పోయింది, వాళ్ళ పార్టీ వాళ్ళ వల్ల పోయింది. జగన్ గడి కూడా సన్నాసిన ఆకాశాలు నడిపేవాడు అంతే. కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి బంగారులో చెప్తున్నారండి, అంతకంటే సంతోషంగా ఉంది. ఎలా అన్నారో అదే రకంగా మాకు ఇంటింటికి వచ్చి చెప్తున్నారండి. ఇంటింటికి ఇస్తున్నారండి, మా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చారండి. మొత్తం అంతా ఇంటింటికి పట్టుకొచ్చి చెప్తున్నారు కదా, ఇంటింటికి వచ్చి సక్రంగా సరిపెడుతున్నారు. వచ్చి ఇచ్చారండి, ఇంటింటికి వెళ్ళి చక్కగా ఇస్తున్నారు అందరూ. మా ఇంటి దగ్గర వచ్చి ఇచ్చారండి, ఇంటికి వచ్చి ఇచ్చారండి బాబు, ఇంటికి తెచ్చి ఇచ్చారండి. మాకు సంతోషం అయిందండి. మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇది మీరు రాసుకోండి. మాటిస్తున్నాను. నమస్తే. ఈ రోజు ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం సిద్ధాపురం గ్రామంలో ఇంటింటికి పెన్షన్ కార్యక్రమం అయితే జరుగుతుంది. తెలుగుదేశం సీనియర్ నాయకులు భూపతిరాజు తిమ్మరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. చెప్పండి, మీ ఇంట్లో ఇద్దరు వికలాంగులకి, మీ ఇంట్లో మీ మావయ్య గారికి పెన్షన్ వచ్చింది, ఎలా ఉంది? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు శుభ్రంగా ఇస్తున్నారండి, ఇంటింటికి ఇస్తున్నారండి, ఇంటింటికి ఇస్తున్నారండి. మాకు ఆనందంగా ఉందండి. మా పిల్లలకి వికలాంగులకు ఇస్తున్నారండి, సంతోషం పడుతున్నామండి. అంటే వైసీపీ నాయకులు కొన్ని అపోహలు అయితే క్రియేట్ చేశారు, ఇంటింటికి పెన్షన్ రాదు, లేకపోతే ఒకసారి తీసుకోకపోతే క్యాన్సిల్ అయిపోద్ది అలా అంటున్నారు. మీకు పెన్షన్ 3 నెలలు ముందే చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు. 3 నెలలు ముందు నుంచే నేను 1000 రూపాయలు పెంచేస్తాను అని చెప్పి, ఆ 3 నెలల పెన్షన్ అయితే గత ప్రభుత్వంలో వచ్చింది. ఈ నెల పెన్షన్ 4000 ప్లస్ గత ప్రభుత్వంలో హామీ ఇచ్చిన 3000, 7000 అందిందా మీకు? అందిందండి, 7000 అందిందండి. 7000 అందిందండి. చెప్పండి పెద్ద, మీ స్పందన ఎలా ఉంది? ఏప్రిల్ నెల కాడి నుంచి 3000 కాడికి పెంచి ఇప్పుడు 7000 కాడికి మాకు అందించారండి. మాకు సంతోషంగా ఉందండి. ఇంటికి వచ్చి ఇచ్చారా లేకపోతే మీరు వెళ్ళి తీసుకున్నారా? వచ్చి ఇచ్చారండి. ఇప్పుడు ఇంటింటికి వచ్చి పెన్షన్లు పంచి పెడతాం. వైసీపీ వాళ్ళు ఏదైతే ఇంటింటికి పెన్షన్ ఇవ్వరో, లేకపోతే 1 నెల అయిపోతే 2 నెలలు క్యాన్సిల్ అయిపోద్ది, లేకపోతే మీరే గుంపుకి వెళ్ళి తీసుకోవాలి, వాలంటీర్ లేకపోతే అసలు మనుషులే బతకలేరు అన్నట్టుగా చెప్పారు కదా ఇన్ని రోజులు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి వెంకటస్వామి గారు, ఇంటింటికి వచ్చి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళారా? చెప్పండి. ఇంటింటికి వచ్చి చెప్తున్నారండి బాబు, మీ ప్రభుత్వం చాలా బాగుందండి. అయ్యా పవన్ కళ్యాణ్ ఎలా అన్నారో అదే రకంగా మాకు ఇంటింటికి వచ్చి చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు 3000 ముందే పెంచేస్తానని 3 నెలలు ముందే చెప్పారు. ఆ 3000 కలిపి ఈ నెల 4000, జూలై నెల 4000, మొత్తం 4000 ఇచ్చారా? 7000 ఇచ్చారా మీకు? మొత్తం 7000 ఇచ్చారండి, కలిపిచ్చారండి బాబు. కలిపిచ్చారు. ఎలా ఉంది మీకు? ఎలా స్పందిస్తున్నారు? అంటే ఇంటింటికి రారు అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పారు కదా, అవన్నీ నమ్ముతున్నారా? లేదండి, బంగారులాగా వచ్చి చెప్తారండి బాబు. ఓకే, థ్యాంక్ యూ. బంగారం ఇచ్చారండి బాబు, మాకు ఇంటికి తలుపు ఇచ్చారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానం ప్రకారం 4000 రూపాయలు పెన్షన్ పెంచారు. పాత 3 నెలలు 1000 కాడికి 7000 రూపాయలు ఇవాళ మీ ఇంటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు తలుపు కొట్టి పెన్షన్ ఇమ్మన్నారు. దీని మీద మీకు ఏమనిపించండి? మాకు బంగారులో చెప్తున్నారండి, అంతకంటే సంతోషంగా ఉంది. ఇచ్చారండి. ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం సిద్ధాపురం గ్రామంలో నందవిల్పాడు అనే ఊరు విలేజ్ కి వచ్చాం. ఇక్కడ ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళ ఇంట్లో 2 వికలాంగులు ఉన్నారు, వీళ్ళ నాన్నగారు వృద్ధులు, ఆయన కూడా పెన్షన్ ఇచ్చారు. చెప్పండి, మీ ఇంటికి వచ్చి ఇచ్చారా లేకపోతే మీరు వెళ్ళి తీసుకున్నారా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి? మా ఇంటికి వచ్చి 7,000 కాడికి మామూలు పింఛని ఏమో 7,000, వికలాంగులు పింఛని 6,000 కాడికి ఈ ప్రభుత్వం ఇంటింటికి వచ్చి సక్రంగా సరిపెడుతున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గతంలో ఇలా 3000 పెంచుతాను, 3 నెలలు ముందే చెప్పారు, ప్రతి నెల 1000 పెంచిస్తాను. ఈ నెలది జూలై నెలది 4000 అని 7000 ఇస్తున్నారు. అప్పుడు అలాగే అందిని 7000 అందిని, 3 నెలల 3000, ఇది ఒక 4000, 7000 అందిని. ఈ ప్రభుత్వం శుభ్రంగా సంతోషంగా అందరికీ ఇంటింటికి వచ్చి పంచి పెడుతున్నారు. ఇలాగే కొనసాగితే అందరూ సంతోషపడతారు. అంటే గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఏర్పడినప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళు చెప్పారు కదా ఇంటింటికి రారు, పెన్షన్ మీరు ఇవ్వలేరు, లేకపోతే వాలంటీర్లు లేకపోతే అసలు మనుషులే బతకలేరు అని చెప్పారు. దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఇంటింటికి వాలంటీర్లు ఇటువరకు ఎలా వాళ్ళు లేకపోయినా ఇటువరకు పాతకాలంలో కూడా శుభ్రంగా ఈఆర్ఓలు గట్టా వచ్చి అందరూ ఒక చోటకు వచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు ఇంటింటికి వచ్చి వాలంటీర్లు లేకపోయినా అందరూ ఇంటింటికి వచ్చి మనకి అధికారులు పంచి పెడుతున్నారు. శుభ్రంగా కొనసాగుతుంది. ఇలాగ కొనసాగితే ప్రజలందరూ పింఛనీదారులందరూ కూడా సంతోషపడతారు. థ్యాంక్ యూ.
పంచాయతీ నుంచి జల్లూరు బలరాముడు గారు ఉన్నారు మనతోటి. చెప్పండి జల్లూరు బలరాముడు గారు, మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చారు, మీరు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళారా? మా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చారండి. తిమ్మరాయ్య గారు 10 మంది కుర్రోళ్ళు వచ్చి ఇచ్చారండి. కుంటోళ్ళండి వాళ్ళు వచ్చి మీ పెన్షన్ డబ్బులు అయ్యి మా పెన్షన్ డబ్బులు ఇవ్వండి దాచేసుకున్నారు జేబులో. ఇవ్వండి మా పెన్షన్ డబ్బులు ఇచ్చారు 7,000 రూపాయలు ఇచ్చారండి. అంటే మరి వైసీపీ వాళ్ళు వాలంటీర్ లేకపోతే ఇంటింటికి రారు, వాలంటీర్ లేకపోతే పెన్షన్ రావు, మీరు మళ్ళీ వెళ్ళాలి అని పుకార్లు నమ్ముతున్నారా? అదే నమ్ముతలేదండి. మీ ఇంటికి వచ్చారు. థ్యాంక్ యూ అండి. ఎవరో లేకపోతే మొత్తం అస్తవ్యస్తం అయిపోద్ది ఏంటి కోట గవర్నమెంట్ వస్తే, ఈ వాలంటీర్లు లేకపోతే అసలు ప్రజలు బతకలేరు అన్నారు కదా, మరి నమ్ముతారా? మొత్తం అంతా ఇంటింటికి పట్టుకొచ్చి చెప్తున్నారు కదా, ఇంటికి నమ్మరు. ఇప్పుడు వాళ్ళేమో వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడేమో మన తెలుగుదేశం ప్రభుత్వం నాయకులే వచ్చి ఇస్తున్నారు. చాలా బాగా ఇస్తున్నారు. మరి వాలంటీర్లు లేకపోతే అసలు ఇంటింటి పెన్షన్ రాదు, లేకపోతే జనాలు బతకలేరు అన్నారు కదా. ఏదో బెదరేశారు అంతే, వాళ్ళ వల్ల ఏమో అవదు. గడ్డి పరకాలతో ఎవరికేసారు ఓట్లు మీరు? మేము తెలుగుదేశానికి వేసాం. ఏ గుర్తు? సైకిల్ గుర్తు. ఇక్కడ సైకిల్ గుర్తు. సరే థ్యాంక్ యూ. అసెంబ్లీ రావట్లేదంటే అది పోకిరి మాటలు మాట్లాడి కూడా రావట్లా. అది అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు వాళ్ళకి. రోజా ఉన్నది అది అసలు సన్నాసం ఉండదు. అది బొత్తిగా సన్నాసి. అంబటి రాంబాబు ఆడు ఆడు కొడాలి నాని వేడు ఒకడు, అంబటి రాంబాబు వేడు, అందరూ కూడా వాళ్ళ వల్ల పోయింది. వాళ్ళ పార్టీ వాళ్ళ వల్ల పోయింది. జగన్ గడి కూడా సన్నాసి నగడికి ఆకాశాలు నవ్వేవాడు అంతే. నమస్తే. సిద్ధాపురం పంచాయతీ ననవిల్పాడు గ్రామంలో ఉన్నాం మనం. మంతినీటి సత్యనారాయణ గారికి ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చారా, లేకపోతే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళారా అని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, మీరు ఇంటికి వచ్చారా పెన్షన్ ఇవ్వడానికి? ఇంటికి వచ్చి ఇచ్చారండి బాబు. అంటే హామీ ఇచ్చారు కదా 3 నెలల ముందే 1000 పెంచిస్తాను, నెక్స్ట్ జూలై 4,000 మొత్తం 7,000 ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ ప్రకారం ఇచ్చారు? ఇచ్చారండి. 7,000 ఇచ్చారండి బాబు. ఎంత వచ్చినాయి మీకు? 7,000 అండి. 7,000. జూలై నెల ఎంత వచ్చింది? 1000 కలిపి 7,000 ఇచ్చారు. 7,000 ఇచ్చారు మొత్తం. జూలై నెల 4,000, అంతకుముందు 7,000. అంటే కూటమి ప్రభుత్వం వస్తే వాలంటీర్లు తీసేస్తారు, వాలంటీర్లు లేకపోతే అసలు జనాలు బతకలేరు అన్నట్టు చెప్పారు కదా, మరి అవి నమ్ముతారా? అవన్నీ ఉత్తదేనండి. దేనికి వేసారు ఓటు? సైకిల్ సైకిల్కి వేసారు. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సైకిల్ తెలుగుదేశం ఉండాలి. ఎప్పుడు సైకిల్ తెలుగుదేశం. ఎప్పుడు తెలుగుదేశం. ఎప్పుడు ముసలి తాతయ్య గారి కానీ తెలుగుదేశమేనండి. నాన్నగారి కండి. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లోనండి మా నాన్నగారు మా అమ్మనండి నా 3నండి. 3 ఓట్లు ఉన్నాయండి. దేనికి వేసారు? తెలుగుదేశానికి వేసామండి. ఓటు దేనికి వేసారు? 2 ఓట్లు వేయాలి కదా, దేనికి? కమలం వేసామండి. సైకిల్ కొట్టినండి వేసామండి. రఘురామకృష్ణరాజు గారి నియోజకవర్గం, ఉండి నియోజకవర్గం, ఆకివీడి మండలం, సిద్ధాపురం గ్రామం, నందమిల్పాడు అనే విలేజ్ లో ఉన్నాం మనం. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, కొండ రాఘవులు గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాఘవులు గారు, ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారా, లేకపోతే మీరు వెళ్ళి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి తీసుకుంటారు? ఇంటింటికి వెళ్ళి చక్కగా ఇస్తున్నారు అందరూ కలిసి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కుర్రోడు ఎంతో ఉత్సాహంగా తిరుగుతున్నారు ఊరంతానే. మరి వైసీపీ వాళ్ళు అన్నారు కదా, వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు రావు, అవాతాతలు చనిపోతారు, అసలు వాలంటీర్లు లేకపోతే ఏం నడవదు ప్రభుత్వం అని చెప్పారు కదా, అవన్నీ కరెక్టేనా? కరెక్ట్ కాదండి, అదంతా అబద్ధం. వైసీపీ వాళ్ళు చెప్పింది అంతా అబద్ధమేనండి. కరెక్ట్ ఏం లేదు అందులో. బంగారులాగా ఇస్తున్నారు పెన్షన్. ఇంటింటికి తిరిగి కుర్రోడు ఎంతో ఉత్సాహంగా ఇస్తున్నారు. తెలుగుదేశం జనసేన కుర్రోళ్ళు ఎంతో ఉత్సాహంగా ఎంతో సంతోషంగా ఇంటింటికి తిరిగి ఇస్తున్నారు. చాలా బాగుంది. మీ పెన్షన్ ఎంత వచ్చింది? అంటే 3 నెలల ముందే చెప్పారు కదా, నెల 1000 రూపాయలు కల్పిస్తాను అని 3 నెలల ముందే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ 3,000 ఈ నెల 4,000, 7,000 వచ్చింది. 7,000 వచ్చిందండి. పింఛన్ 7,000 ఇచ్చారు. పోయిన 3 నెలలదే ఈ నెల పెంచింది అంతా 7,000 ఇచ్చారండి. చాలా సంతోషంగా ఉందండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చినాయి కదా ఆయనకి, 151 నుంచి 11 సీట్లకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పారు. మరి ఎందుకని అంత తక్కువ ఎందుకు వచ్చింది? జగన్మోహన్ గారికి 11 సీట్లు ఇచ్చి ఎన్నో సంక్షేమాలు ఎన్నో చేశాను, దేశం అంతా చేశాను. పౌడి గారు కానివ్వండి, ఎవరు ఆయన నమ్మలేదు. నమ్మక 11 సీట్లు కట్టబెట్టారు. ఎందుకు నమ్మలేదు? అన్యాయ పరిపాలన చేసిన వల్లనే నమ్మలేదండి. మీ వయసు ఎంత? నా వయసు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన లాంటి పరిపాలన ఎప్పుడన్నా వచ్చింది? ఎప్పుడు నేను చూడలేదు. ఇప్పటికి నేను చూడలేదా. ఏదో పింఛని
1000 రూపాయలు పెంచి 5 ఏళ్ళలో సరిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. 250 5 ఏళ్ళలో సరిపెట్టండి. ఆ పార్టీని ఎలా నమ్ముతాం మేము? అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 3000 ఇస్తానన్నారు. ఈ 3000 కూడా నెలకు 300 నెయ్యొచ్చు మీకు సంవత్సరం పాటు. కానీ అలా కాకుండా కలిపి ఒకేసారి ఇచ్చేసారండి. 3 నెలలదే ఇది కలిపి 7000 ఒకేసారి ఇచ్చేసాడు ఆయన. ఆయన అనుసరులు అందరూ కుర్రోలు ఉత్సాహంగా ఊరంతా తిరిగి పంచి పెడుతున్నారండి. ఎలా ఉండబోతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? ఏ క్లాస్ గా ఉంటుందండి, ఏం అనుమానం లేదు. ఆ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుతాడు జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ చేయడు. నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి, పూర్తిగా నమ్మాను నేను. థ్యాంక్ యూ. ఉండి నియోజకవర్గం ఆకివీడి మండలం సిద్ధాపురం గ్రామం నందిలపాడికి చెందిన బలే నాగరాజు గారు ఉన్నారు. ఈయన ఒక మత్స్యకార కార్మికుడు. ఈయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు పెన్షన్ ఎంత వచ్చింది? 7,000 రూపాయలు వచ్చిందండి. ఇంటికి వచ్చి ఇచ్చారా, మీరు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళారా? మా ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చారండి. ఇంటికి వచ్చి ఇచ్చారు. అంటే గతంలో హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు 3 నెలలది కూడా 1000 పెంచి నెక్స్ట్ జూలైది 4000 మొత్తం కలిపి ఒకేసారి ఇస్తా అని. ఎంత వచ్చింది మీకు పెన్షన్? మొత్తం 7,000 వచ్చిందండి. ఆయన చెప్పేట 3,000 ఎక్స్ట్రా చేసి మొత్తం 4 3 7,000 ఇచ్చారు. అంటే మరి ఇప్పుడు వాలంటీర్ లేకపోతే ఇంటింటి పెన్షన్ ఎవరు లేకపోతే పెన్షన్లు తీసేస్తారో లేకపోతే మీరు మళ్ళీ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఇవన్నీ అన్నారు కదా మరి గతంలో, దాని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మరి ఇంటికి వచ్చి ఇచ్చారండి. మరి అలా ఇస్తే సరిపోతుందండి. వాళ్ళు లేకపోయినా ఇంటికి వచ్చి సరిపోతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సహకారంతో రాష్ట్రం డెవలప్ అవుద్ది అనుకుంటున్నారా? ముగ్గురు ఉంటే డెవలప్ అవుతుందండి. మోడీ గారు ఉంటారు కాబట్టి సహారం చేస్తే డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ. విమర్శించొద్దు. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? అంటే పథకాలు ఇస్తే ప్రజలను అడిగాలి. మీరు ప్రజలే కదా, మీకు ఓటు ఉంది కదా? ఓటు లేదా? ఆంధ్రప్రదేశ్ లో లేదా లేకపోతే దేశంలో లేదా? 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? అంటే పథకాలు తీసుకుని మీరు పథకాలు రాలేదా? మీ నాయకుడిని అడుగు. అంటే మాజీ ముఖ్యమంత్రి గురదాసి వెంకటస్వామి గారు ఉన్నారు. ఉండి నియోజకవర్గం ఆకివీడి మండలం సిద్ధాపురం గ్రామం నందమిల్లిపాడు వాసి. ఆయన అడిగి తెలుసుకుందాం. ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారా లేకపోతే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళారా? ఈ రోజు జూలై 1 తారీఖు వచ్చింది. ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తారని చెప్పారు. నెక్స్ట్ పెంచిన 3 నెలలకి 3,000 కూడా కలిపి మొత్తం 7,000 పెన్షన్ వచ్చింది. వచ్చిందండి. మొత్తం మీద ఇప్పుడు 3,000 వచ్చి 7,000 వచ్చింది. ఇంటికి తెచ్చి ఇచ్చారండి. మాకు సంతోషం అయిందండి. మరి గత గవర్నమెంట్ లో వాలంటీర్లు తీసేస్తారు లేకపోతే ఇంటికి పెన్షన్ ఎవరో ఒకసారి తీసుకోకపోతే క్యాన్సిల్ అవుతుంది ఇవన్నీ చెప్పి భయపెట్టారు కదా మీరు. దేనికి వేస్తారు ఓట్లు మీరు? తెలుగుదేశం. అందులోనూ మేము యాతమే కాదు, ఏకంగా మా నందమలపాడు గ్రామం అయితే మొత్తం తెలుగుదేశమే ఓట్లే. నేను అక్కడనే కాదు, వాటి మీద గ్యారెంటీ ఇస్తాను. ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సహకారంతో ఒక గవర్నమెంట్ ఎలా ఉంటుంది? బాగా ఉంటదని మేము అందరూ కూడా ఆశిస్తున్నాం. అదండి, చాలా మరి మాకు సంతోషమైంది. మాకు సంతోషమైంది. అలా బాగా ఉంటదని ఆశిస్తున్నాం ముందు కూడా. సరే, థ్యాంక్ యూ. ఈ రోజున గౌరవనీయులు మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు జూలై 1వ తారీఖు నుంచి 4,000 రూపాయల పెన్షను, జరిగిపోయిన 3 నెలలకి 3,000 కలిసి 4,000 7,000 రూపాయల పెన్షను ఈ రోజున పెన్షన్ పండుగ కార్యక్రమం కింద జరుపుతున్నారు. దీనికి ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంటే ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. విద్యార్థంటే ఎన్ని రకాల ఇబ్బందులు పడినా ఈ రోజు పెన్షన్ ప్రతి ఇంటికి ఎవరి చేతి కాళ్ళకి డైరెక్ట్ గా ఇచ్చేటట్టు సచివాలయ సిబ్బంది ద్వారా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మా గ్రామం నుంచి మా ఎమ్మెల్యే రఘురామకృష్ణరావు గారికి, అలాగే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా గ్రామం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. చూసారు కదా, ఇది రేషన్ కార్డు. పెన్షన్ కార్డు మీద కూడా జగన్ ఫోటో, జగన్ పార్టీ కలర్ లో ఉంటాయి. ఆరోగ్యశ్రీ కార్డు మీద ఉంటది, డెత్ సర్టిఫికేట్ మీద ఉంటది, బర్త్ సర్టిఫికేట్ మీద కూడా ఉంటది. అంటే నా కొడుకో కూతురు పుడితే నేను బర్త్ సర్టిఫికేట్ మీద నా ఫోటో వేసారనుకో పర్లేదు, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటది. బర్త్ సర్టిఫికేట్ మీద కూడా చచ్చిపోయిన వాడిని కూడా వదలట్లా, డెత్ సర్టిఫికేట్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వాళ్ళ పార్టీ కలర్ లో ఉంటాయి. ఇదే కాకుండా పొలంలో వేసే రాళ్ల మీద ఓ జగనన్న రాయి అని ఉంటది, పొలంలో పాస్బుక్ల మీద జగనన్న పాస్ పుస్తకం అని ఉంటది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా రాష్ట్రంలో ఆస్తులన్నీ రాసిచ్చాడా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తన సొంత డబ్బులతోటి మీ అందరికి కొనిపెట్టి ఇచ్చాడా రాష్ట్రంలో ఉన్నాయన్నీ? ఇలా ప్రచారం పిచ్చి, ఇంత విపరీతమైన పిచ్చితోటి ప్రజల కష్టాలు పట్టించుకోకుండా, సమస్యలు ఏంటి పట్టించుకోకుండా ఒక వాలంటీర్ వ్యవస్థని పెట్టేసి గుడ్డిగా నమ్ముకుని ఈ 5 సంవత్సరాల్లో నష్టపోయింది ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి వ్యక్తిగత విమర్శలు, పెళ్లిళ్ళు, ప్యాకేజ్, దత్తపుత్రుడు అనడంలోనే ఆయనకి టైం సరిపోయింది తప్ప అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు పట్టించుకోవాలి. గ్రౌండ్ లెవెల్లో రియాలిటీలో ఇలా వస్తే డ్రైనేజీలు లేవు, మునిగిపోతున్న ఇల్లు, నెక్స్ట్ ఇలాగా ఊర్లకి సరైన వాటర్ సదుపాయం లేదు, వాటర్ ఉన్న ఊర్లో చెరువులు ఉన్న, వాటర్ ట్యాంక్ ఉన్న, పైపు నీళ్లు తాగడానికి అయితే మట్టికి తాగలేము అనమాట. కనీసం ఆ నీళ్లు స్నానం చేయడానికి కూడా పనికిరావు. వాటర్ ఫిల్టర్ బెడ్లు క్లీన్ చేయరు. 5 సంవత్సరాల నుంచి వాటర్ ఫిల్టర్ బెడ్లు క్లీన్ చేయకుండా అదే నీళ్లు వదిలేస్తున్నారు, మురికి నీళ్లు. పిల్లలకి స్నానాలు చేయించడానికి కూడా పనికిరావు అనమాట. అది పరిస్థితి. అది 5 సంవత్సరాల పరిపాలన. ఎక్కడ చూసినా ఈ రోజు వర్షం పడింది, చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువుల్లాగా ఉన్నాయి. అది కూడా మీకు ఇంకో వీడియో చేసి చూపిస్తాం మా గ్రామాల్లో ఎలా ఉన్నాయనేది. ఇలాంటి పరిస్థితి బట్టే 11 సీట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు 4వ పిల్లం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపారు. 11 సీట్లతోటి చరమగీతం పాడి ఇంటికి పంపించారు. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ అనేది ఉండదు. ఈ 5 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ప్రజలకి సంక్షేమం ఇవ్వడంలో కానీ, ప్రజలకి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడంలో కానీ, ప్రజలకు ఏ విధమైన కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తారు. రాష్ట్రాభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలో ఐటీ కంపెనీలు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే 5,000 రూపాయలు వాలంటీర్ జాబ్ ఇవ్వడం కాదు, తన కాళ్ళ మీద వాళ్ళు సంపాదించుకునే హక్కు కల్పించాలి. వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ పెంచాలి. ఐటీ కంపెనీలు పరిశ్రమలో రావాలని అంటే ఒక రాజధాని అనేది డెవలప్ చేస్తే తర్వాత మిగతా రాజధానులు డెవలప్ చేయొచ్చు. ఒకటి కూడా కట్టకుండా నేను 3 రాజధానులు కడతానని 5 సంవత్సరాలు గడిపేసాడు. ఈ ఒక రాజధాని అనేది మనం అమరావతి అనేది డెవలప్ చేసుకుంటే ఇన్కమ్ సోర్స్ పెరుగుద్ది మనకి. నెక్స్ట్ ఐటీ కంపెనీలు పరిశ్రమలు వస్తాయి. దాని విధంగా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చుట్టుపక్కల ఉన్న ఏరియాలు కూడా డెవలప్ అవుతాయి. ఇది నేను చెప్పాలనుకునేది. ఈ విపరీతమైన ప్రచారం పిచ్చితోటి 5 సంవత్సరాల్లో ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ప్రచారం చేసుకుంటా పోయారు. 11 సీట్లకు పరిమితం అయిపోయారు.